గౌరవనీయులైన పట్టుపోగుల పవన్ కుమార్ గారు, ముఖ్యంగా కడప జిల్లా అభివృద్ధి ఆత్మగౌరవం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరచడం, ఆయన ఆలోచనకు, ఆయనలో ఉన్నటువంటి మానవతా విలువలకు ఒక్కసారిగా నమస్కరిస్తున్నాను. ఆయన పిలుపును అందుకొని మన కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అయితేనేమి, పాలకపక్ష పార్టీ అయితేనేమి, కమ్యూనిస్ట్ పార్టీ అయితేనేమి, అందరూ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ రావడం ఇది చాలా గొప్ప విషయం, మంచి విషయం. నాకన్నా వయసులో పెద్దవాళ్లకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నాకన్నా చిన్నవాళ్లకు దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను రెండు మంచి విషయాలు చెప్పదలిచాను. కడపలో ఉండేటువంటి రోడ్డు రవాణా వ్యవస్థ ఎలా ఉంది, ఈ రవాణా వ్యవస్థలో జరిగేటువంటి లోటుపాటులు ఏమిటి? నెంబర్ 1, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక సంస్థలు, ఈ 3 సంస్థల ద్వారానే రోడ్డు రవాణా సంస్థ ఆధారపడి ఉంటుంది. NHA, నేషనల్ హైవే అథారిటీ అంటాం. ఇవన్నీ కలిసి మన యొక్క జిల్లా యొక్క అభివృద్ధికి పాటుపడుతూ ఉంటాయి. ముఖ్యంగా మన కడప జిల్లాలో 22 లక్షల మంది జనాభా కలిగి ఉంది. 7 కాన్స్టిట్యూషన్స్, 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ గారు ఉన్నారు. అదేవిధంగా మన జిల్లా హెడ్ క్వార్టర్ కడప, కలెక్టర్ గారు ఉంటారు, MRO గారు ఉంటారు, SP గారు ఉంటారు, ఇట్లా DEO గారు, పెద్ద పెద్ద సంస్థలు ఇవన్నీ. వీళ్ళందరూ కలిసి కట్టుగా మన జిల్లాకు ఎటువంటి అభివృద్ధి చేయడానికి పూనుకుంటుంటారు. ముఖ్యంగా 3 రకాలుగా మనం డివైడ్ చేస్తే, ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మన రోడ్లకు ఏం చేస్తూ ఉంది అని అడిగితే, కడప నుండి రాయచోటి పోయేటువంటి ఏరియాస్ అక్కడ ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? రెండోది వచ్చేసి ITI సర్కిల్, ఆ సర్కిల్లో ఎప్పుడు రోడ్డు సమస్యలే ఉంటాయి. అక్కడ కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఆ రోడ్డు ప్రమాదం వల్ల. ఎందుకు జరుగుతున్నాయి? ఎగ్జాంపుల్ పాలంపల్లె ఏరియా, హైవే జంక్షన్, అక్కడ కూడా ఎక్కువగా రోడ్డు మరణాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే రోడ్డు సరిగ్గా లేవా, పిల్లలు ఎక్కువగా అతివేగంగా పోవడం వల్ల, ఏమి కారణము అని మనం ఆలోచన చేస్తే, ముఖ్యంగా హైవేలో రోడ్స్ సరిగ్గా లేకుండా, రోడ్ల కాడైతేనేమి మన వ్యవస్థ విచ్ఛిన్నం కావడానికి ప్రధానమైన కారణాలు 3. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయడం, 2 అధికారులు పనిచేయడం, అదేవిధంగా ప్రజలు కూడా తనకు సంబంధించినటువంటి పనిని సక్రమంగా చేయడం. ఇలాంటివన్నీ సమాజంలో ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో అదే ముఖ్యమైనటువంటిది. ఇంకొక ముఖ్య విషయం ఏమిరా అంటే, నేటి సమాజంలో డబ్బులు సులభంగా ఎలా సంపాదించాలి అనేదే ఆధారపడి ఉన్నారు. డబ్బు కన్నా ముఖ్యము ఆరోగ్యం. ఆరోగ్యం అనేది ఎవరు కూడా సైడ్ పోవడం లేదు. అందరూ కూడా ఈ రోడ్స్ అయితేనేమి, ట్రావెల్స్ అయితేనేమి, నా బైక్ అయితేనేమి, నా కార్ అయితేనేమి అని ఆలోచన చేస్తున్నారే తప్ప, మన బిడ్డలకు మంచి చదివిపిద్దాం, సంస్కారాన్ని నేర్పిద్దాం, గౌరవాన్ని నేర్పిస్తాం అనేటువంటి ఆలోచన నేటి సమాజంలో చాలా కొరవడిపోయింది. కాబట్టి మన యొక్క రోడ్డు వ్యవస్థ అనేటువంటిది క్షీణించడానికి పూర్వకాలం నుంచి మనకు 78 సంవత్సరాలు పూర్తయితా ఉంది. 79వ సంవత్సరం అంటే రేపు నెలలో అడుగు పెడుతున్నాం. ఇంకా రోడ్ల వ్యవస్థ అంటే ఇది ఒక వెన్నెముక లాంటిది. ఈ వెన్నెముకనే సరిగ్గా లేకపోతే మన శరీరంలో ఏ భాగాలు పనిచేస్తాయండి? బాగా పని చేసినా కూడా దాని యొక్క లాభాలు ఏముండవు. కాబట్టి మన రోడ్డు వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, అందులో ముఖ్యంగా మన కడప జిల్లాలో ఎమ్మెల్యే రాయచోటి ఎమ్మెల్యే గారు రాంప్రసాద్ రెడ్డి, ఆయన రవాణా శాఖ మంత్రి గారు, చూసారా ఎంత గొప్ప ఆలోచన. ఆయన ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తారని మనం ఆశిస్తాం. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం.